ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా విలాపవాక్యంలో 3వ అధ్యాయము 1వ వచనం నుండి 33వ వచనం మటుకు చదువుకుందాము. నేను ఆయన ఆగ్రహ దండం చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటిమాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విరగగొట్టుచున్నాడు. నాకు అడ్డంగా కంచె వేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలంన చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండునట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోటులలో నుండు సింహం వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా యవములను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు. తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోజేసెను. నా వారికందరికీ నేను అపహాస్యాస్పదంగా ఉన్నాను. దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను. మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను. రాళ్ల చేత నా పండ్లు ఊడగొట్టెను. బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. నాకు బలము ఉడిగెను అనుకొంటిని. యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకనూ జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశగలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలంన కాడి మోయట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారం కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగచేయడు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.